ఏంటి మన దీక్షకు ఎవరు జనాలు రాలేదు? డబ్బులు ఇస్తామన్నా ఎవరు రామన్నారండి. అంటే మన వైసీపీ పార్టీ భవిష్యత్తు జనాలకి అప్పుడే అర్థమైపోయినదా? అంతేగా అంతేగా. మిరపకాయ బజ్జీల వాసన బాగా వస్తున్నది. అంబటి గారు, మీరు సాయంత్రం 6 గంటల వరకు ఏమి తినకూడదు. జంపర్ మే బంపర్. అబ్బా, ఒక్క ముక్క అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది. ఏంటి ఇప్పటిదాకా లేట్ అయినది? మా ఆవిడ ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి అన్నం పెట్టింది, తిని వచ్చానండి. మండుతున్నట్టుంది. అంబటి గారు, 6 గంటల వరకు ఆగాల్సిందే సారు. సాయంత్రం ఫంక్షన్ ఉందా ఏంటి? బిర్యానీ, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్ని వండారా? వచ్చేస్తాను. నేను పోతాను, నాకు ఇది వద్దు. అమ్మయ్యా, 6 అయిపోయినది. పద, నేను కూడా ఫంక్షన్ కి వస్తాను. ఈ జగను ప్యాలెస్ లో కూర్చుని పఫ్లు తింటాడు, మన కడుపుని మార్చడానికి నిరాహార దీక్ష చేయబడ్డాడు. వైసీపీ పార్టీని మిమ్మల్ని నమ్ముకుంటే కడుపును మారడమే కాదు సార్, జీవితాలు కూడా సంకనాగిపోతాయి.